మహాకవి పోతన అనగానే ఆయన నడయాడినటువంటి ఆయన సొంత గ్రామం బమ్మెర గుర్తొస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ వైతాళికులు, కవులు, కళాకారులను గొప్పగా గౌరవించుకున్న తీరుగానే బమ్మెర గ్రామంలో పోతన నడయాడిన నేల, పోతన వ్యవసాయం చేసిన భూమి ఏదైతే ఉందో ఆ భూమిలోనే పోతన స్మృతి వనాన్ని నిర్మించాలని ఆనాటి బీఆర్ఎస్ సర్కార్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. ఆ సంకల్పం ముందడుగు వేసి 70-80% పోతన స్మృతివనం పూర్తి కాగా, ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా పోతన్న స్మృతివనం పడవబడ్డటువంటి పరిస్థితి, మందుబాబులకు అడ్డగా మారినటువంటి సందర్భం. పోతనను విస్మరించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, పోతన స్మృతివనం పై జరుగుతున్నటువంటి నిర్లక్ష్యం మీద టీ న్యూస్ అందించేటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చూద్దాం. ప్రస్తుతం మనం ఉన్నటువంటి జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి బమ్మేర గ్రామంలోనే ఆయన పుట్టినటువంటి సందర్భం. ప్రధానంగా ఆయన వృత్తి వ్యవసాయం, ప్రవృత్తిగానే రచన, కవిత్వం ఆయన రాసినటువంటి సందర్భం. ప్రధానంగా తెలుగులో భాగవతాన్ని రాసి తెలుగు ప్రజలందరికీ, ప్రపంచంలో ఉండేటువంటి తెలుగు భాషకు దగ్గరైన వాళ్ళందరికీ కూడా దగ్గరైనటువంటి సందర్భం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ వైతాళికులు, కవులు, కళాకారులను గొప్పగా బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పగా గౌరవించుకున్నటువంటి సందర్భం. తెలంగాణ వైతాళికులు, కవులు, కళాకారులకు సంబంధించినటువంటి జయంతులు, వర్ధంతులను అధికారికంగా నిర్వహించినటువంటి సందర్భంతో పాటు ఇదే పాలకుర్తి ప్రాంతానికి సంబంధించి బమ్మెర పోతనకు సంబంధించి ఆయన బమ్మెర పోతన గ్రామంలో ఆయన స్మృతివనాన్ని నిర్మించాలని సంకల్పించినటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఏదైతే 2017లో మొదలైనటువంటి బమ్మెర స్మృతివనం నిర్మాణానికి సంబంధించి పూర్తిగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో పడవబడ్డటువంటి సందర్భం. ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు నిలవుగా మారినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు బమ్మెరకు సంబంధించి. మీరు మీ గ్రామానికి సంబంధించి పోతన గురించి మనం దశాబ్దాలుగా, శతాబ్దాలుగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా పోతనకు గుర్తింపునిచ్చే విధంగా ఇక్కడ స్మృతివనం ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు పూర్తిగా ఇక్కడ అనేక కోట్ల రూపాయలతో కూడినటువంటి ఇక్కడ స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. ఇదంతా ఒక స్ట్రక్చర్గా మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. ఇది పూర్తి కాక మీ గ్రామస్తులను కూడా అవమానపరిచే విధంగా, పోతనను కూడా అవమానపరిచే విధంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏం చెప్తారు అసలు, ఇది ఎందుకు ఆపేశారంటే మీ గ్రామస్తుల దగ్గర ఉన్న సమాధానం ఏంది? మా ఊళ్ళో గ్రామంలో ఏమున్నదంటే ప్రస్తుతానికి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ దేవస్థానాలైనా బాగుపడ్డాయి, ప్రతి ఒక్కరికి అనుకున్నట్టు పనులు జరిగినాయి. ఇప్పుడు పనులు లేవు, చక్కగా ఇంతవరకు క్షమించాడు మట్టి పోసిన వాళ్ళు లేరు, ఒక నూనె ప్యాకెట్ కాదు ఆర్తకర్పూరం బిల్లు ఇచ్చిన దేవస్థాన గుళ్ళుగులు లేవు. అప్పుడు దయాకర కేసీఆర్ ఉన్నప్పుడు, దయాకర మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క దేవస్థానాలు ఎక్కడ జిల్లా లెవెల్, స్థాయి లెవెల్ ఎక్కడైనా బరాబరి నడిచినాయి. ఇప్పుడు మాత్రం ఆర్తకర్పూరం బిల్లు ఇచ్చేంత లీడర్లు లేరు. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా వేస్టే. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే మళ్ళీ ప్రతి ఒక్కరు బాగుపడతారు. రైతులైనా ప్రతి ఒక్క ఎడ్యుకేటెడ్ రూట్లు ఉన్న వాళ్ళు ఎవరే కానీ ఎంప్లాయీస్ అయినా ఎవరైనా బాగుపడాలంటే అదొక్కటే, మళ్ళీ టీఆర్ఎస్ రావాలి, అప్పుడే మనకు అభివృద్ధి కావాలి. ఆ రోజు ఇది నిర్మించాలనుకున్నప్పుడు ఒక పోతనకు సంబంధించి ఆయనకు స్మృతివనం ఉండాలి. ఆయన ఇక్కడే వ్యవసాయం చేశారు, ఇక్కడే తన రచనలు చేశారు, ఇక్కడ నుంచే ఆయన రచనలు కావచ్చు, పోతన భాగవతం కావచ్చు, ఇదంతా విశ్వవ్యాప్తమైనటువంటి సందర్భంలో ఏదో నిర్మించాలన్నట్టు కాకుండా భావితరాలకు కూడా పోతన గొప్పతనం తెలిసే విధంగా ఆయన సమాధి, అదేవిధంగా బావి, తర్వాత ఇక్కడ స్మృతివనము, ఇక్కడ అక్షరాభ్యాసము ఇవన్నీ ఉండే విధంగా ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియ జరిగింది. ఇవాళ పనులన్నీ ఆగిపోయినటువంటి సందర్భంలో గ్రామస్తులుగా మీరేం చెప్తారు? ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఆంధ్ర పాలకుల చేతిలో కవులు, కళాకారులు అన్నీ కూడా మొత్తం అణగారిపోయినాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే కవులకు, కళాకారులకు, అదేవిధంగా విద్యార్థులకు మరియు యువకులకు అందరికీ కూడా కవుల యొక్క చరిత్ర మొత్తం కూడా తెలియవలసి వస్తుంది. కాబట్టి ఆంధ్ర నాయకుల చేతుల్లో మొత్తం కూడా కవులకు గుళ్ళు, బళ్ళు అన్నీ కూడా నెట్టివేయబడ్డాయి అన్నటువంటిది. ఆనాటి తరుణంలో తెలంగాణ ఉద్యమంలో తిరుగుతున్నటువంటి క్రమంలో కేసీఆర్ గారు మనకు 2001లో పార్టీ పెట్టిన తర్వాత బొమ్మెరకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత పోతన గుడిని విజిట్ చేసి, అయ్యో మన సహజ కవైనటువంటి పోతన గారు ఆనాడు అరే మన కవులం మొత్తం కూడా ఈనాడు ఆంధ్రలో మొత్తం ఇలాంటి దొంగ అంటే మరియు కృత్రిమంగా తయారు చేసి కడప జిల్లాలో ఒట్టిమిట్టి గ్రామంలో అన్నటువంటి దొంగ
పోతన అక్కడ సృష్టించి సహజమైన మహాకవి బొమ్మర పోతన అటువంటి బొమ్మరతలను దీన్ని అక్కడే డెవలప్మెంట్ చేసుకోవడం కోసం ఆనాడు కూడా పక్కతో పట్టించి అభివృద్ధి పనులు కూడా అక్కడే చేయించి ఆడేదో కొత్త సృష్టించడానికి ప్రయత్నం చేసిన ఆనాడు ఆంధ్ర పాలనలో అప్పుడు ఆనాడు కూడా ఉద్యమం పెద్ద ఎత్తున చేపట్టి పోతన అన్నట్టయినా మా దగ్గర ప్రాంతం వాడు మాకున్నటువంటి ఆనవాళ్ళు గ్రంథాలు అన్నీ కూడా ఇక్కడ పురాతనమైనటువంటి అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి పోతన అంటే కవుల మీద కూడా ఇంత విధంగా కూడా ఎంత కుట్రపూరితమైనటువంటి పాలన చేసి అటు తీసుకోవడానికి ప్రయత్నం చేసిందో దాన్ని కూడా ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈ అక్కడ వాడు కాదు పోతన మా ప్రాంతం వాడు అని చెప్పి విద్యార్థులు యువకులు ఇక్కడ ప్రాంతం వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కవులను కాపాడుకోవడం జరిగింది ప్రాంతాన్ని. ఆ రోజు వచ్చినటువంటి కేసీఆర్ గారు ఈ యొక్క కవులు కూడా ఈ వాళ్ళ వంచనకు గురవుతున్నటువంటి ఉద్దేశంతో మనకు 2017లో వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసి పోతనకు 14 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆనాడు చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో దయాకర్రావు గారు మంత్రివర్యులు ఉండి ముందుండి పనిచేసి 80% పనులు వర్క్ మొత్తం పూర్తి చేయడం జరిగింది. ఈనాడు 30 నెలలు అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ తట్టని మట్టి వేయలేదు. ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పనులు దయాకర్రావు గారు చేపించినటువంటి పనులు తప్ప ఈనాటికి ఒక్క పనులు కూడా కాలేదు. కవులు కళాకారులు అంటే కవులు కళాకారులలో అగ్రగామ్యుడిగా పోతన ఉండేటువంటి పరిస్థితి. ఒక మహాకవి ఈ ప్రాంతంలో అనేక మందికి స్ఫూర్తిగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. పోతనను ఈ విధంగా విస్మరించడం, పోతన స్మృతివనాన్ని వల్ల ఇట్లా పడావు పడేయడానికి కారణాలు ఏమనుకుంటున్నారు? ఎవరికి పేరు వస్తుందని ఈ విధమైనటువంటి పడావు పడేసేటువంటి ప్రక్రియకు తెరదీస్తారంటే ఏం చెప్తారు గ్రామస్తులుగా? నా పేరు బత్తిని మదన్ మోహన్, నేను బొమ్మాయి గ్రామ నివాసిని. కేసీఆర్ గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బొమ్మను సందర్శించి దీనికి ఒక 14 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడున్న ప్రస్తుతానికి ఎమ్మెల్యే ఎప్పుడు పోతన సమాధిని సందర్శించడానికి కూడా ఆమెకు తీరికనే లేకుండా అయిపోయింది. మేము కూడా మా గ్రామస్తుల తరఫున ఒక భారీ ఎత్తున ఈ మధ్యలో కలెక్టర్ గారిని దగ్గరికి వెళ్ళి ఒక నివేదిక ఇచ్చి మళ్ళీ పనులు కూడా మళ్ళీ పునఃప్రారంభించే విధంగా ఒక లెటర్ మెమోరాండం ఇద్దాం అనుకుంటున్నాం. ఇప్పటి వరకు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఎలాంటి పనులు అంటే ఇక్కడ జరగట్లేదు. మాజీ మంత్రి దయాకర్రావు గారు ఉన్నప్పుడే ఇక్కడ ఈ ల్యాండ్ 4 ఎకరాల ల్యాండ్ తీసుకోవడం జరిగింది. అతని ఆధ్వర్యంలోనే ఇక్కడ హెరిటేజ్ మన ఇంటాక్ సంస్థ చైర్మన్ పాండురంగారావు గారిని ముందు స్థానంలో ఉంచి ఇక్కడ ఈ ల్యాండ్ కూడా దత్తత తీసుకొని ప్రతి ఒక్క నిర్మాణం అనేది కూడా వాళ్ళను ముందుంచి సార్ కూడా ప్రతి 1 మంత్కి ఒకసారి రివ్యూ మీటింగ్ లాగా పెట్టి అందరు గ్రామ ప్రజలను కూడా ఇక్కడికి పిలిపించి మీటింగ్ పెట్టి ఒక అలా ఉన్న ప్లేస్ని ఈ విధంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చాక నుంచి ఈ టైం అనేది ఇక వాళ్ళు ఒక కమిషన్లకు కకృతికి పడిపోతున్నారు తప్ప ఇలాంటి నిరుపయోగంగా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. యువకుడు మాట్లాడించే ప్రయత్నం. పోతన అంటే ఒక మహాకవి. వాళ్ళ ఈ పోతన స్మృతి ప్రాంతం అంతా కూడా అసాంఘిక కార్యకలాపాలకు ఒక అడ్డాగా మారి కనిపిస్తుంది. మరోవైపు తుమ్మలు మొలిసినటువంటి పరిస్థితి. ఇంత విస్మరణకు గురి చేసి పోతనను అవమానించాల్సినటువంటి అవసరం ఈ తెలంగాణ ఏర్పడ్డ సందర్భంలో, తెలంగాణ ఏర్పడి తెలంగాణ వైతాళికుడుగా ఉన్నటువంటి పోతనకు తన గడ్డ మీద ఈ విధంగా అవమానం జరుగుతుంటే, అంటే ఒక పని మొదలైన తర్వాత ఇలా ఆపడం ఎంతవరకు సరైనదిగా మీరు గ్రామస్తులుగా చెప్తారు? ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు దీని మీద పూర్తిగా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. బాధ్యతగా లేదు. బాధ్యత తీసుకుంటే పోతన సమాధి ఎప్పుడో డెవలప్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఎమ్మెల్యేగా దీని మీద అసలే పట్టింపు లేకుండా చేస్తుంది. దాన్ని పూర్తి అనేది దీన్ని అసాంఘిక కార్యక్రమాలకు అయితే బాగా అడ్డా అయిపోయింది. ఎట్లా అసాంఘిక కార్యక్రమాలు ఏం జరుగుతుంటాయి? సాయంత్రం నైట్ కాగానే ఇక్కడ తాగడం, తినడం, అది చేయడము, ఇంకా కొన్ని పనులన్నీ ఇక్కడనే చేస్తుండ్రు. మనతో పాటు మరొక స్థానికులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు స్థానికులుగా? మీరు ఏం చెప్తారు? పోతనను ఇవాళ విస్మరించడము, పోతన స్మృతివనాన్ని పడావు పడేయడము, ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ పనులను మధ్యలో ఆపివేయడం వెనుక ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తారు? ఈ పోతనామత్తుడి డెవలప్మెంట్ చేయకముందుకు ఈ ఏరియా అంతా ఉన్నప్పుడు మేము మొత్తం మురికి తుమ్మ చెట్లు, ఏది మలమూత్ర విసర్జన, సీసలు బలుగొట్టి మద్యపాన నిషేధం, అసలు ఘోరమైన అసాంఘిక కార్యకలాపాలకు నిలవై ఉండే పరిస్థితి ఇది. ఇది బొమ్మెర పోతన బావి అని చెప్పంటే బావి మొత్తం పాడుబడిపోయి ఉండే. సమాధిని దగ్గర కూడా కుక్కలు నక్కలు అవి అంత గలీజ్గా ఉండే. అట్లాంటి ఈ ప్రాంతాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇదంతా లైవ్ టెలికాస్ట్ చేస్తాను కదా, ఇంత అద్భుతంగా తీర్చిదిద్దాడు.
దీనికి ఎట్లా చేస్తే బాగుంటుంది ఏం కథ అని చెప్పి మేధావుల యొక్క ఇది సూచనల మేరకు తీసుకొని బావిని కానీ సమాధిని కానీ ఆయనకు గుర్తింపుగా ఉండాలని చెప్పేసి మనం ఇప్పుడు చిన్నపిల్లలకు విద్యాభ్యాసం చేయాలని చెప్పంటే బాసర పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికోసం ఏందని చెప్పంటే సరస్వతి పుత్రుడు ఈయన ఏం చేసిన అని చెప్పండి. మనం విజయవాడకు పోతాం, కనకదుర్గ అమ్మవారి ఆలయ ప్రధాన ద్వారం మీద ఒకటి ఉంటుంది. అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడపారడి ఉచ్చినమ్మ, దన్నులో నమ్మిన వేల్పుడమ్మల మనమ్ముల నుడడియమ్మ, దుర్గమాయమ్మ కృతాద్యుత్సుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదన అనే ఒక పద్యం ఉంటుంది. ఆంధ్రోళ్ళు కూడా మన తెలుగు కవి పోతనామాత్యుడు రాసిన అమ్మవారి మహత్యం గురించి రాసిన ఏదైతే శ్లోకం ఉన్నదో అక్కడ రాసుకుంటారు. దాన్ని ఏంటంటే ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని చెప్పి ఒక బీజాక్షరం పేదలు చదువురాని పామర్లు కూడా ఆ అమ్మవారిని తలుచుకుంటే ఆ మహత్యం అనేది దక్కుతుంది అన్నమాట. అట్లాంటి బీజాక్షరం పలకలేని పరిస్థితుల్లో ఉంటే సరళమైన భాషలో తెలుగులో అందులో ఉండే బీజాక్షరాలు ఉండే మహత్యాన్ని కూడా సరళమైన ఒక పద్యంలో వివరించిన మహాకవి పోతనామాత్యుడు. అట్లాంటి పోతనామాత్యుడు ఉన్న ఈ నేల నడియాడిన నేల, అట్లాంటి శ్రీరామభద్రుడు ఇక్కడ ఆయన పద్యం పూరించిన నేల, ఈ ప్రాంతంలో సరస్వతి అమ్మవారికి నిలయమైన నేల, ఇక్కడ విద్యాభ్యాసం అనేది చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో బొమ్మెరలో ఒక స్మృతివనాన్ని ఏర్పాటు చేసి ఒక మినీ ఆడిటోరియాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మాండ కాంస్య విగ్రహాన్ని పెట్టి చారిత్రాత్మకంగా చిరస్థాయిగా నిలిచిపోయేటట్టు దయాకర్ రావు సార్ గారు, మనం మంత్రి మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కేసీఆర్ గారి నాయకత్వం లోపల 14 కోట్ల రూపాయల ఫండ్ తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేస్తే ఇప్పుడు దిక్కు దివాణం లేని పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. ఈ మాత్రం కామన్ సెన్స్ లేని ఎమ్మెల్యే అనేటోళ్ళు, ముఖ్యమంత్రి అనేటోళ్ళు ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఏల్తారు అని చెప్పంటే ఇక్కడ పరిపాలిస్తున్నారంటే సిగ్గుచేట అనే పరిస్థితి అన్నమాట. కలమునందు హలమునందు గనుడురా పోతన అని అనేక మంది తెలంగాణ కవులు కొనియాడినటువంటి గొప్పదనం పోతనది. అలాంటి పోతన గొప్పదనాన్ని మరికొన్ని తరాలకు తెలియజెప్పే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొట్టతడి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైతే 2014లో ఏర్పడిందో అప్పటి నుంచి తెలంగాణ వైతాళికులకు, కవులకు, కళాకారులకు గొప్ప గౌరవాన్ని ఇచ్చే విధంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందడుగు వేసినటువంటి సందర్భంలో 2017లో పాలకుర్తి ప్రాంతానికి వచ్చి ముఖ్యంగా బమ్మెర పోతన పుట్టి ఇక్కడే వ్యవసాయం చేసి అతని రచనలు చేసినటువంటి ఈ ప్రాంతంలో వచ్చి పోతన నడయాడినటువంటి నేలలో ఆయన కూడా సందర్శించి ఆయన సమాధిని సందర్శించి ఆయన ఏదైతే మూటబావిలో ఆ నీళ్ళ ద్వారానే ఈ ప్రాంతాన్ని అంతా కూడా సస్యశ్యామలం చేసే విధంగా తన వ్యవసాయం చేశాడో ఈ ప్రాంతాన్ని అంతా సందర్శించి అప్పుడు ఏదైతే దాదాపు 14-15 కోట్ల రూపాయలతో పోతన స్మృతివనానికి శ్రీకారం చుట్టినటువంటి సందర్భం మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించారు. మనం చూసినట్టయితే పోతన స్మృతివనం అంతా కూడా మందుబాబులకు అడ్డాగా అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారినటువంటి సందర్భం మనం చూసినట్టయితే బీర్ బాటిల్స్ కనిపిస్తూ ఉన్నాయి, తుమ్మ చెట్లు మొలిచి ఇవాళ పోతనను అగౌరవపరిచే విధంగానే ఇప్పుడు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పోతనకు ఎంత గౌరవం ఇస్తున్నారో ఇప్పటి పాలకులు అనే విధంగా ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలే మనకు ఆధారంగా కనిపిస్తూ ఉంది. మనం చూసే ఏదైతే ప్రాంతం ఉందో ఇదంతా కూడా పోతన నడయాడిన నేల. పోతన నడయాడడం అంటే ఇక్కడ ఒక శ్రీరాముడే వచ్చి ఆయన చేతితో తన కలం పట్టించి రాయించాడన్నటువంటి కథలు ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ శ్రీరాముడు నడయాడినటువంటి నేలగా పరిగణించేటువంటి పరిస్థితులు, ఎందుకంటే వాల్మీకి ఈ ప్రాంతంలోనే రామాయణం రాశాడు. శ్రీరాముని కొడుకులు లవకుశులు ఎవరైతే ఉన్నారో, కుశలవులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇక్కడే వాల్మీకి పాఠాలు బోధించినటువంటి చెప్పే చరిత్ర కలిగిన ఈ నేలలో పోతన నడియాడినటువంటి ఈ నేలలో మందుబావులకు అడ్డాగా మారినటువంటి సందర్భం ప్రస్తుతం నేను నిలబడ్డటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఆడిటోరియం. నా వెనకాల ఉండేటువంటి ప్రాంతంలో పోతన భారీ విగ్రహం, కాంస్య విగ్రహం కూడా ఏర్పాటు కావాల్సి ఉండేటువంటి పరిస్థితి ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి మళ్ళీ ఏర్పడి ఉంటే ఇక్కడ ఒక పర్యాటక ఒక శోభ కనిపించేటువంటి సందర్భం ఉండేది. మనం చూసేదంతా కూడా ఒక ఆడిటోరియం ప్రాంతం. ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులంతా కూడా కూర్చొని పోతన గురించి మాట్లాడుకోవడం కావచ్చు, పోతన ఆడిటోరియం చూడడం, సమాధి చూడడం, పోతన గొప్పతనాన్ని తెలుసుకోవడం, మరోవైపు బాసర ఇతర క్షేత్రాలకు వెళ్ళి తమ పిల్లలకు సంబంధించినటువంటి అక్షరాభ్యాసం చేసేటువంటి పరిస్థితి ఉండేది. అయితే పోతనే ఒక మహాకవి, ఒక సరస్వతి పుత్రుడు కాబట్టి ఈ నేలలో పోతన నడయాడినటువంటి ప్రాంతం
ఈ ప్రాంతంలో అక్షరాభ్యాసం చేస్తే తమ పిల్లలకు మంచి జరుగుతుంది, మంచి విద్యాబుద్ధులు దక్కుతాయన్నటువంటి అంచనా ఉండేది. అయితే ఆ అంచనాలు, ఆ ఆలోచనలన్నీ కూడా ఇవాళ గాడి తప్పినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మనతో పాటు గ్రామస్తులున్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక గొప్ప సంకల్పంతో తీసుకున్నటువంటి ఈ స్మృతివనం ఇవాళ గాడి తప్పినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎట్లా చూస్తున్నారు? ఇవాళ ఏం చేస్తే పోతనకు సంబంధించినటువంటి స్మృతివనం అంతా కూడా మళ్ళీ పునరుద్ధరించుకోవచ్చు, మళ్ళీ ఒక పునర్వైభవం తెచ్చుకునే విధంగా ఈ ప్రాంతం ఉండబోతుంది. ఆ రోజే రేవంత్ రెడ్డి గారు చెప్పారు మనకు, తెలంగాణ ప్రజలు మోసపోతారు, నేను మోసం చేస్తాను రెడీగా ఉన్నా అని. ఇవాళగా చెప్పింది, ఆ రోజే చెప్పింది అంతకుముందే. ఎక్కడైతే ఈ కవులు కళాకారులు అనేది లేకుండా మన తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర పాలకులు పరిపాలించినప్పుడే చేసినారు. ఆంధ్ర రాష్ట్రంలోనే కవులు కళాకారులను బాగా డెవలప్ చేసి ఇవాళ మన హైదరాబాద్లో ట్యాంక్ బండ్ మీద పెట్టడం జరిగింది. మన తెలంగాణ ఏర్పాటు చేసినాక మన తెలంగాణ కోసం 14 ఏళ్ళు పోరాటం చేసిన కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాతనే మన తెలంగాణలో కవులు కళాకారులు మనం ఎందుకు డెవలప్మెంట్ చేసుకోవద్దు, వాళ్ళే ఎందుకు డెవలప్మెంట్ చేసుకున్నారు, మన కవులు కళాకారులు ఎక్కడ పోయినరు అని మొత్తం పర్యటించి ఎక్కడెక్కడైతే ఉన్నారో మన కవులు కళాకారులు ఆ రోజులో తెలంగాణ రావడంతో మన కేసీఆర్ గారు ఏం చేసిండ్రంటే మొత్తం ఎక్కడెక్కడ కవులు కళాకారులు మన తెలంగాణ ప్రాంతంలో ఏ గ్రామాలలో ఉన్నారో అని మొత్తం ఆరా తీసి ఒక్కొక్కరిని ఈ దయాకర్ రావు గారు ఈ ప్రాంతవాసి ఎమ్మెల్యే కాబట్టి అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు కూడా దీన్ని ఇక్కడ భూమి కూడా లేకుండే, యాక్చువల్గా పోతనది ఇక్కడ దున్నుకొని వ్యవసాయం చేసి బతికేదని చెప్పి మా తాతగారు చెప్పేది. అలాంటి సందర్భంలో మేము ఖాళీగా వినేది, పుస్తకాలలో చూసేదే తప్ప ఇక్కడికి ఏ రోజు కూడా రాలేము మేము. ఇవాళ మొన్న ఈ తెలంగాణ ఏర్పాటు వాదంలో 14 ఏళ్ల పోరాటంలో ఇవన్నీ కేసీఆర్ గారు మొత్తం అణువున ఎక్కడెక్కడైతే మన నీళ్లు నిధులు ఎక్కడైతే పాడు చేసినారో ఆంధ్రోళ్ళు అవన్నీ మన బయటికి తీసుకొచ్చి కేసీఆర్ మన కవులను కళాకారులను కూడా బయటికి తీసుకొచ్చి ఆ ప్రాంతాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ ప్రాంతంలో దయాకర్రావుని తీసుకొచ్చి ఇదే బొమ్మెర పోతన, పాలకుర్తి సోమనాథుడు, అలాగనే మన వాల్మీకి బొమ్మెర ఇవన్నీ తిరిగి ఒక పర్యాటక కేంద్రంగా చేసి ఈ బొమ్మెరలో ఒకటి ఈ పాత శృతివనాన్ని ఈ బొమ్మెరలో ఉన్నటువంటి బాయిని ఇలాగనే అక్షరాభ్యాసం అది ఇవన్నీ డెవలప్మెంట్ చేయాలని కక్ష కట్టుకొని దయాకర్రావు కేసీఆర్ని తీసుకొచ్చి ఈ మొత్తం అంతకుముందు అయితే మురికి తుమ్మలతో ఉన్న దాన్ని ఈ బొమ్మెర పోతనను ఇవాళ అతి బ్రహ్మాండంగా చేయాలని కంకణం కట్టుకొని 10 సంవత్సరాలు మంచి ఒక పాండురంగారావు అనే ఎలిజిబిలిటీ క్యాండిడేట్ని తీసుకొచ్చి దీన్ని డెవలప్మెంట్ చేసినాడు. అనుకోకుండా కారణాల వల్ల గవర్నమెంట్ పడిపోగానే ఎట్లయితే అంతకుముందు 20 ఏళ్ల కింద ఎట్లయితే తుమ్మ చెట్లు మొలిచాయో మళ్ళీ అదే పద్ధతిగా ఇక్కడ కొనసాగుతూ ఉన్నది. స్మృతివనానికి ఇప్పటికిప్పుడు ఏం చేయాలి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు పోతన మార్చిన గురించి అంతా కూడా మా ఇక్కడ ఉన్న గ్రామస్తులు కూడా వాళ్ళందరూ పూర్తిగా వివరించడం జరిగింది. కాకుండా ఇక్కడ ఏంటంటే కేసీఆర్ గారి నాయకత్వంలో దయాకర్ రావు గారు వచ్చిన తర్వాత స్వయంగా ఇక్కడ ఉన్న ఈ యొక్క భూమి వేరే వారి ఆధీనంలో ఉంటే ఆయనే స్వయంగా 2 ఎకరాల భూమిని తన సొంత ఖర్చులతోటి ఆ రోజు కొనిచ్చి 2010లో కొనిచ్చి పోతన మార్చుడు అంటేనే ఇక్కడ ఆయన యొక్క సమాధి ఉన్నది, ఆయన యొక్క బావి ఉన్నది, ఆయన యొక్క నడాడిన నేల, ఈయన దున్ని చదును చేసిన పొలం ఉన్నదన్న ఆలోచనతోటి ఎవరికి రాని ఒక గొప్ప ఆలోచన దయాకర్ రావు గారు కారులో వచ్చి ఆ రోజు ఆంధ్ర పాలకుల పెత్తందారుల చేతిలో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ కవులను కళాకారులు అందరినీ కూడా దిక్సూచిగా ఉండాలని ఆలోచనతోటి కేసీఆర్ గారు గెలవగానే తెలంగాణలో ఎప్పుడు కూడా ఒక ట్యాంక్ బండి మీద ఒక విగ్రహాలు పెట్టారంటే దాన్ని చూస్తేనే ఒక గొప్ప కార్యంగా భావించే ఈ తెలంగాణ మొత్తం తెలంగాణ కవులు కళాకారులకు నిలమైనటువంటి పాలకుర్తి మండలం అనేది ఇక్కడ పాలకుర్తిలో బొమ్మెర పోతన మాచులు, పాలకుర్తిలో సోమనాథుడు, వల్మిడిలో వాల్మీకి వీరందరూ కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కవులందరూ కూడా ఈ నిలయంగా ఉన్నది ఈ పాలకుర్తి. ఇది అలాంటి పాలకుర్తిలో పోతన మార్చుని యొక్క జన్మస్థలంలో పుట్టి ఆయన యొక్క కార్యక్రమాలు అన్నీ కూడా చూడాలని అతను కేసీఆర్ గారు తెలంగాణ రాగా ప్రప్రదంగా తెలంగాణ యాస ఎక్కడున్నది, తెలంగాణ భాష ఎక్కడుంది, తెలంగాణ సంస్కృతి ఎక్కడ ఉంది, అది ఎక్కడుంటే దాన్ని త్వరితగతిన పూర్తి చేసి అక్కడికి పోయి చరిత్రను వెలిసే విధంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో స్వయంగా దయాకర్ రావు గారు ఒక మాట చెప్పగానే స్వయంగా ఆయన ఇక్కడికి వచ్చి నేను పోతనా సమాధిని స్వయంగా నేను చూడాలి, ఆయన చదువు చేసిన బాయి, ఆయన చేసిన బాయిని నేను చూడాలి, ఆయన చదువు చేసిన భూమిని చూడాలి, మన యొక్క కవులను మనం గౌరవించే విధంగా తెలంగాణ చేయాలని కేసీఆర్ గారు ఆ రోజు గొప్ప మనసు
మనసుతో ఆలోచించి ముఖ్యమంత్రి కాదని ఆయన హోదాలో ఇక్కడికి వచ్చి ఆయన అన్నీ కూడా ఇక్కడికి తిరిగి ఖచ్చితంగా మన యొక్క ఈ ప్రాంతాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఎక్కడో ఆంధ్ర వాళ్ళదని మనం ఆ ట్యాంక్ బండ్ చూస్తే కాదు, ఆయన జన్మించిన స్థలంలోనే అక్కడనే మనం అదన్నీ కూడా ఆడిటోరియం ఏర్పాటు చేసుకోవాలి, ఒక ప్రాంగణం ఏర్పాటు చేసుకోవాలి అని ఆలోచన చేస్తే దానికి దయాకర్ రావు తోడై ఇక్కడ ఒక ఫస్టే ఇక్కడ ఏం చేయాలనుకున్నంటే బాసర పుణ్యక్షేత్రం ఎట్లయితే అందరు కూడా అక్కడికి పోయి అక్షరాభ్యాసం చేసుకుంటే చాలా మొత్తం దూర క్రమంలో ఉంది కాబట్టి పోతన మాచుడు అంటే ఆయన ఒక కవి కాబట్టి ఆయన యొక్క పుట్టిన స్థలంలో పిల్లవాళ్ళు ఎవరు కూడా అక్షరాభ్యాసం చేసుకుంటే వారందరికీ కూడా జ్ఞానోదయం అవుతుంది, మంచి చదువుకు మంచి భవిష్యత్తుకు మంచిగా వెళ్తారన్న ఆలోచనతో దయాకర్ గారు ఇక్కడ ఆడిటోరియం నిర్మించాలి. ఎక్కడైతే బాసర్లో ఏదైతే ఉన్నదో అదే స్థాయిలో పాలకుర్తి బొమ్మర పోతన మధ్యలో ఆడిటోరియం నిర్మించాలి. ఆయన యొక్క విగ్రహం ఏ రకంగా ఉండాలి, దాని రూపు ఇక్కడికి వచ్చిన ప్రాంత ప్రజలు తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ అందరికీ కూడా తెలిసే విధంగా ఆయన విగ్రహం ఉండాలి. ఆయన యొక్క రచించిన రచయితలు అన్నీ కూడా ఒక ఆడిటోరియం ఏర్పాటు చేయాలనే ఆలోచనతో కేసీఆర్ గారిని తోలుకొని వచ్చి ఇక్కడ ఈ ఏర్పాటు చేసి ఇదంతా కూడా 7.5 కోట్లు స్వయంగా అప్పుడే తీసుకొని వచ్చి ఇదంతా ప్రాంతం అంతా ఒక మొత్తం నిర్మానుష్యమైన ప్రాంతంగా ఉన్నదాన్ని దాని ఒక చక్కగా 70 నుంచి 80% పనులు పూర్తిగా కాంట్రాక్టర్లు కూడా అత్యాధునికంగా ఎవరైతే ఈ యొక్క పాత పురాతనమైన కట్టడాలు ఎవరైతే ఆయన యొక్క ఆలోచనలు అనుగుణంగా ఎవరికైతే ఉన్నాయో అదే విధంగా అనేది కేసీఆర్ గారు సూచన ఇక్కడికి వచ్చినాక 2 విషయాలు చెప్పిండు. ఆ రోజు సంస్కృతం ఏ రకంగా ఉన్నదైతే కవులు కళాకారులకు ఏ రకంగా అయితే ఉంటారో వారికి అనుగుణంగానే ఇక్కడ ఆడిటోరియాలు కానీ ఆయన యొక్క చరిత్రను మనం గుర్తుకుంటే వచ్చేవారు అందరూ చూస్తే గుర్తుకొచ్చే విధంగా దాన్ని కట్టాలని ఆయన యొక్క నాలెడ్జ్ను మరియు దయాకర్ రావు గారు ఇక్కడ ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అందరు పిలిపించుకొని ఆయన యొక్క సమాధిని అవన్నీ ఒక ఆర్కిటెక్చర్గా డిజైన్ చేసి ఈరోజు పూర్తి స్థాయిలో ఇక్కడ 90% పనులు పూర్తి చేసి ఉంటే ఈరోజు మన యొక్క రేవంత్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత తెలంగాణ కవులను మర్చిపోవడం ఒక లెక్క. తెలంగాణ కవుల మీద ఆలోచన లేదు, ఎందుకంటే ఆంధ్ర బాబు ఇక్కడ పెత్తనం చేస్తా ఉండి ఇక్కడ పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ చేసి రేవంత్ రెడ్డి యొక్క కుట్రలో భాగమే మన కవులను కళాకారులను ఎక్కడ కూడా వాళ్ళను పెంపొందిద్దామని ఆలోచన లేదు. వీళ్ళని నిర్వీర్యం చేస్తేనే అక్కడ ఉన్న ఆంధ్ర వాళ్ళందరూ కూడా పెత్తనం చేసుకుంటా ఇక్కడ తిరగాలన్న ఆలోచనతో చిన్న కవి అక్కడ పేరు వచ్చిన దాని మీద ఆంధ్రాలో ఒక చిన్న కవికి ఏదో పేరు వస్తుందంటే సన్మానాలు గుడులు అవన్నీ విధంగా చంద్రబాబు నాయుడు అక్కడ కూర్చొని ఆంధ్ర వాళ్ళ పెత్తందారులు ఇంకా వాళ్ళ యొక్క విలువలను మోడీని తీసుకొని వచ్చి సన్మానం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోతన మాచుడు, వల్మిడి వాల్మీకి, పోతన సోమనాథుడు వీళ్ళందరిని ఉంటే ఏ ఒక్క ఎంపీ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరు కూడా వచ్చి ఇక్కడ దాన్ని చూసే నాదులు లేక పట్టించుకోవడం నాదు కట్టిన కట్టడాలను కూడా మొత్తం పూర్తిగా నిర్వీర్యం చేసి ఈరోజు అసాంఘిక కార్యక్రమాలు అడ్డా చేయడం అంటే మన యొక్క సంస్కృతిని మనం ఏ రకంగా దిగాలా చేస్తున్నాం. మన కవులను కవులుగా తెలంగాణ తెచ్చుకొని ఏం లాభం? ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తారు, ఇంత మంచి కవులున్న నేలలో మనం తెలంగాణ తెచ్చుకొని ఏం లాభం, ఇలాంటి కవులను మనం విస్మరించడం కానీ ఆలోచనకు వచ్చే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా దీన్ని తీసుకోవడం కూడా ఒక చెడుగా మేము భావిస్తూ ఉన్నాం. అయిపోయినాయి అంటే మీ ఊళ్ళంతా ఏం చర్చ చేసుకుంటారు ఊళ్ళో ఎప్పుడైనా మాట్లాడుకున్నప్పుడు? ఇప్పుడు మేము చిన్నపిల్లలు మాకు ఏం తెలియదు. మా చిన్నతనంగా ఇక్కడ మేము ఆటల పోటీ ఆడుకునేది, కబడ్డీ ఆడుకునేది, ఇక్కడ గొర్రెలు మెప్పుకొని వ్యవసాయం దున్ని పంట పండించుకునేది రైతులు. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడే ఇటుక దయాకర్ రావు వచ్చి ఇది మీ బొమ్మెర దస్త తీసుకొని ఈ భూమి పోతన్న డెవలప్ చేయాలని చెప్పి ఆయన కంకరం కట్టుకొని ఒకటి కేసీఆర్ ఇక్కడికి రప్పించిండు. ఈ భూమి సంతపిలిపి కొన్నాడు. ఈ పనులు ఇంతవరకు 80% పనులు పూర్తి అయినాయి. ఒక 20% పనులే ఇక్కడ ఆగిపోయినాయి. ఇంత ఈ దొంగల ప్రభుత్వం, దొంగల రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇది మొత్తం అనగదొక్కి వాళ్ళ సొంత వినియోగాల కొరకు, వాళ్ళ లాభాల కొరకు వాళ్ళు పనులు తీసుకుంటూ పోతాను. ఈ దేవుని అటువంటిది పట్టించుకుంటలేరు. వాళ్ళు అసలు ఈ ఊరినే పట్టించుకుంటలేరు. ఊరు సర్పంచ్లు అంటే ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలు, దొంగ ఎమ్మెల్యే వచ్చి 1 రోజు 2 రోజులు వచ్చి కూడా ఒకసారి కూడా ఈ పోతాన్న సంబంధించి వచ్చి ఇక్కడ ముఖంపల్లి మేడాన్ని అంతా వచ్చి వాళ్ళ సొంత గుర్తులకు వాళ్ళు మాట్లాడుకొని పోతాను తప్ప ఈ బొమ్మెరను పోతాను అభివృద్ధి చేసే పని వాళ్ళకి ఆలోచన లేదు. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికి 5 పైసలు మట్టి చేయలేదు వాళ్ళు. ఈ మొత్తం తుమ్మలు ములిచి మొత్తం అడవి అయిపోయింది. ఇదంతా మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ మళ్ళీ దయగారా వస్తాను ఈ పనులు మొదలు పెడతాం. కంపల్సరీ 2 సంవత్సరాల పూర్తి చేస్తాం. మళ్ళీ తెచ్చుకుంటాం, మా రాజ్యం మేము తెచ్చుకుంటాం. మీరేం చెప్తారు? ఇదంతా కూడా ఏదైతే ప్రస్తుతం మనం ఉన్న పోతున్న స్మృతివనం కావచ్చు, ఏదైతే పాల్కుర్కి సోమవారం సంబంధించినటువంటి కళాపీఠం కావచ్చు, వల్మిడి ఆలయం కావచ్చు, ఇదంతా ఒక టెంపుల్ సర్క్యూట్గా ఒక పర్యాటక కేంద్రంగా మార్చే విధంగా ఆ రోజు ప్రయత్నాలు జరిగినాయి. వాళ్ళ అన్నీ కూడా పడవబడే విధంగా అన్నిటినీ గాలి కొదిలే విధంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. పోతున్న స్మృతివనాన్ని కూడా ఎందుకు గాలి కొదిలేశారంటే ఏంది పరిస్థితి? మన తెలంగాణలో మరో తిరుపతిలా ఉండాలనే ఉద్దేశంతో భద్రాద్రి భువనగిరిని భద్రాద్రి మన టెంపుల్ను ఏర్పాటు చేసి విజనరీగా ఆలోచన చేసిన కేసీఆర్ పర్యాటక కేంద్రంలో భాగంగా అక్కడ దైవ దర్శనం దొరకనప్పుడు
అక్కడ వచ్చిన పర్యాటకులు ఇక్కడ 2-3 రోజులు తిరిగే విధంగా పాలకుర్తి మరియు వల్మిడి మరియు పోతన ఈ చారిత్రక కట్టడాలను, చారిత్రక విలువలను వెలికితీసి వీరి అందరినీ ఒక రూపుదిద్దే కార్యక్రమంలో భాగంగా కోట్ల రూపాయలను ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వెచ్చించి అప్పటి ప్రభుత్వంతో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఈరోజు 80% పనులు పూర్తి అయిన తరుణంలో ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ వాటిని పూర్తి చేయక అభివృద్ధికి ఆటంకంగా ఈరోజు చెట్లు మొలిచే అంత విధంగా దీన్ని తీసుకురావడం జరిగింది. స్మృతివనాన్ని ఎందుకు గాలికి వదిలేశారు, ఎందుకు పడవబడేశారంటే ఏం చెప్తారు? బొమ్మెర పోతన్న అంటే అలం పట్టి పొలం దున్ని కలం పట్టి కవిత్వం రాసిన గొప్ప కవి బొమ్మెర పోతన. అంతటి గొప్ప కవిని అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో మాజీ మంత్రి కేసీఆర్ని గారిని రప్పించి వారిని మెప్పించి 7.5 కోట్లతోని ఈరోజు డెవలప్మెంట్ చేస్తే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు గెలిచారు. ఈ పనులు నిమ్మకు నీరెత్తని విధంగా ఎందుకున్నాయని మా బొమ్మెర గ్రామస్తులు అడిగినా కానీ కాంట్రాక్టర్ను ప్రశ్నించినట్టయితే కమిషన్ల కోసం ఆమె ఈ పనులు ఆపుతుందని తెలియడం జరిగింది. బమ్మెర పోతన స్వగ్రామంలో ఉండేటువంటి పోతన స్మృతివనాన్ని పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గాలికి వదిలేసినటువంటి పరిస్థితుల్లో స్థానికులు, ముఖ్యంగా బమ్మెర గ్రామస్తులు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పట్ల దుమ్మెత్తిపోస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. వెంటనే పోతన స్మృతివనాన్ని మళ్ళీ వెలుగులోకి తెచ్చే విధంగా ఈ పనులన్నీ కూడా చేపట్టాలన్నటువంటి డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, బమ్మెర పోతన స్వగ్రామం బమ్మెర గ్రామం నుంచి పాలకుర్తి మండలం, జనగామ జిల్లా.